ఉద్యోగరీత్యా ఎక్కువసేపు కూర్చొని పని చేయడం, విపరీతమైన పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామం పూర్తిగా వదిలేయడం, మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు వంటి కారణాలతో అధిక బరువుతో ఉండే ఉబకాయల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. ప్రపంచంలో ఏకంగా 100 కోట్ల మందికి పైగా ఉబకాయలు ఉన్నారని తేల్చింది. ఈ మేరకు ప్రముఖ జర్నల్ లాన్సెట్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఎన్సిడి రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా లాన్సెట్ ఈ అధ్యయనం నిర్వహించినట్లు తెలిపింది. పెద్ద వయసు మహిళల్లో ఉబకాయం రెండింతలు, పురుషుల్లో దాదాపు 3 రెట్లు పెరిగిందని వెల్లడించింది. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉబకాయంతో బాధపడే వారి సంఖ్య 100 కోట్లకు మించిపోయిందని లాన్సెట్ తన అధ్యయనంలో పేర్కొంది. ఈ 100 కోట్ల మందిలో పెద్దలేగాక పిల్లలు, యువకులు కూడా ఉన్నారని బాంబు పేల్చింది. వీరిలో 15.9 కోట్ల మంది చిన్నారులు, యువకులే కావడం గమనార్హం. పెద్దలు 87.9 కోట్ల మంది ఉన్నారని తెలిపింది. సాధారణంగా పోషకాహార లోపం ఉంటే తక్కువ బరువు ఉండడం లేదా ఉబకాయానికి దారితీస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే 1990 నుంచి తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని లాన్సెట్ తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. దీంతో చాలా దేశాల్లో పోషకాహార లోపంతోనే ఉబకాయం వస్తుందని తెలిపింది. 1990 నాటితో పోలిస్తే ఉబకాయ బాధితుల సంఖ్య 4 రెట్లు పెరిగిందని లాన్సెట్ బాంబు పేల్చింది. గతంలో అధిక బరువు ఉండడం పెద్దవాళ్లలో మాత్రమే కనిపించేదని గుర్తు చేసింది. కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్లే చిన్నారులు, టీనేజర్లు కూడా ఈ సమస్య వేధిస్తుండడం తీవ్ర ఆందోళనకరంగా మారిందని పేర్కొంది. ఉబకాయంపై ప్రపంచ దేశాలు ఇప్పుడే మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలని లాన్సెట్ సూచించింది. లేని పక్షంలో భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఒబెసిటీకి అడ్డుకట్ట వేయకపోతే 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా అధిక బరువుతో బాధపడతారని వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.